Oh, who are you? Looking smart. You want chocolate? No. I got plenty of chocolates. ఓకే మో నువ్వా? నువ్వేంట్రా ఇలా వచ్చావు? టేబుల్ కింద నుంచి మ్యాప్ వేసా. ఏ రాకూడదా? అబ్బే, ఎందుకు రాకూడదు? రావచ్చు. ఎందుకు వచ్చావని. జఫర్ కి జోలీ, గబ్బర్ కి బోలీ, ఒబామా గోలీ, వైట్ హౌస్ ఖాళీ. అంటే యూ డోంట్ అండర్స్టాండ్? నో. ఐ టెల్ యూ. గర్ల్స్ కమ్. బ్యాచ్ ఎలా ఉన్నారు? సూపర్. మ్యాప్ ఇంకా సూపర్ గా ఉంటుంది. మ్యాప్ హోల్డ్ యూ హెయిర్. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి. ఒబామా ఉండే వైట్ హౌస్. ఇది నాకెందుకు? చెప్తా. గివ్ మీ ఫింగర్. బాగుందా? సూపర్. ఇది ప్రెసిడెంట్ ఉండే బెడ్రూమ్. ఓ, ఏసీ ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. చల్లగా ఆ, బెడ్రూమ్ లో ఏసీ. ఈ ఏసీ ప్లాంట్ లో నుంచి మన ఇద్దరం ఇలా వస్తాం. మన ఇద్దరమేనా? వాళ్ళు కావాలా? నీ యప్ప. మన ఇద్దరం వెళ్ళేది ప్రెసిడెంట్ చంపడానికి. చంపడానికి? డిచ్కా, 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 డిచ్కా. హాయ్ జానకి. ఆహా, ఏమి లైఫ్ రా మీది. నువ్వేమో ఎంఎంఎస్ చూపించి విష్ చేయమంటావు, వీడేమో మ్యాప్ చూపించి మర్డర్ చేయమంటాడు. నేను బతకడం ఎందుకురా? వేస్ట్. చంపేయండి రా, ఏం చంపేయండి. జరిగింది జానకి? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? చెప్పమంటే ఏం చెప్తాను బాబు? అంతేనా? నేను మాట్లాడతానుండు. బోంగ్రీకి బోంగ్రీ, జాంగ్రీకి జాంగ్రీ. పండు సిక్చల్. బాలాకే బుట్టో నింజోకి నిష్టో. హుండీకి గండి నరకట్టి కట్టి. ఓ బో. చిచ్చాకి ఫూ ఫూ ఫూ. అల్మాస్ కి జూజు కట్రీ, బ్రహ్మిస్ కి బ్రహ్మి కట్రీ. జూ బా ఫూ నా ఫూ ఫూ. చల్. ఓకే కమాన్ గర్ల్స్. అది అక్కడికి రా, అది నా సెక్రటరీ. ఇందాక అమ్మాయికి ఏ చాక్లెట్ పెట్టావు? స్నిక్కర్. నేను బార్ 1. కీప్ ఇట్. గో. కమ్. వాళ్ళకి ఏం చెప్పారు బాబు? వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, నీకంటే పెద్ద ఎదవ దేశంలో లేడని చెప్పాను. నీతో పెట్టుకుంటే సంక నాకిపోతారని చెప్పా. నువ్వు అక్కర్లేదు అక్కర్లేదు బాబు, ఈ పొగడ్తలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆ ఎంఎంఎస్ వద్దు. ఆ ఎంఎంఎస్ కూడా ఎందుకు నాయనా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, అక్కడికి వెళ్తాను. ఏం లేదు జానకి, ఆ ఎంఎంఎస్ డిలీట్ చేశానని చెప్దామని. డిలీట్ చేసావా? అవునా? ఎందుకు? మక్కర్ కి చక్కర్, చక్కర్ కి మక్కర్. ఊ ఆ ఒక్కసారి తప్పు జరిగితే ప్రతివాడు బేరాలాడతాడు. ఎలా కనిపిస్తున్నాను వాళ్ళకి? చీప్ అయిపోయాను రాజీవ్. మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. వాడు కూడా బాగున్నాడా? దొరుకుతాడు సార్. దొరకలేదు కదా. ఎన్నిసార్లు ఒకే ఆన్సర్ చెప్తావు రాజీవ్? నాకు డౌట్, వాడిని పట్టుకోవడం నీ వల్ల కావడం లేదా? సార్ నీకిష్టం లేదా? చంపడానికి టైం తీసుకుందాం, కానీ పట్టుకోవడానికి కాదు. కెల్లీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. హాయ్ స్వీట్ హార్ట్. ఇదేంటి? ఏంటి స్వీట్ హార్ట్? ఎన్నిసార్లు చెప్పాను వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండమని? నొప్పేస్తుందా? విశ్వ స్కేటింగ్ షూస్ వల్ల కట్ అయింది. స్కేటింగ్? వాడు మైకేల్ని దీంతోనే కొట్టుంటాడు. ఆండ్రే. యా రాజీవ్. మైకిల్ని వాడు ఐస్ స్కేటింగ్ చూస్తేనే కొట్టాడు. అయితే ఎల్ఏలో ఐస్ స్కేటింగ్ రింగ్ మనల్ని ఆర్చర్డ్ మాల్లోనే ఉంది. ఆ రోజు వాడు అక్కడే కాఫీ కొన్నాడు, స్కేటింగ్ షూస్ కొన్నాడు. మీరు అక్కడే వెతకండి, తప్పకుండా దొరుకుతాడు.
కట్టమంటావా? పద గెట్ ఇన్ పద పర్లా. ఓకే కమ్. తప్పురా, తనకు ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయింది. నో, Hi, Ria. Amit, Ria's fiance. Vishwa, my boyfriend. ప్రియా, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు అమిత్కి పెళ్లి దీంట్లో మార్పు లేదు. నువ్వు వాణ్ణి కలవకుండా ఉంటే వాడికే మంచిది. ఓకే? I love him, Dad. షట్ అప్. నాకు విశ్వ అంటే ఇష్టం నానా. I love him. వాడంటే నీకు ఎందుకంత ఇష్టం? అమ్మ చేతి వంట ఎందుకు ఇష్టం అని అడిగితే ఏం చెప్తాం నానా? స్విమ్మింగ్ రాకపోయినా నా కోసం నదిలో దూకేంతగా ప్రేమించాడు. నేను మాట్లాడకపోతే నాకేమైందోనని అర్ధరాత్రి చూడ్డానికి వచ్చాడు. నేను భోజనం చేయకపోతే ప్రతిమాలాడు. బాధపడితే ఓదార్చాడు. అలిగితే నవ్వించాడు. ఇన్నాళ్ళు ఏడిస్తేనే కన్నీళ్ళు వస్తాయని అనుకున్నాను. నవ్వినా కన్నీళ్ళు వస్తాయని విశ్వ చూపించాడు. I love him, Dad. I really love him, Dad. అమ్మ పోయాక
ఇవాళ నేను నవ్వుతున్నాను నాన్న. ఇది నేను చెప్తే గానీ మీకు తెలియదు. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను, ఏం కోరుకుంటున్నాను తెలుసుకునేంత టైం మీకు లేదు. ఇవాళ మీలాంటి ఇంకో వ్యక్తితో నాకు పెళ్లి చేస్తానంటే నో, నాకు అమిత్ వద్దు. విశ్వ కావాలి, విశ్వే కావాలి. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అమిత్తోనే నీ పెళ్లి డేట్లో కానీ నా నిర్ణయంలో కానీ మార్పు లేదు, రాదు. అంకుల్, డోంట్ వరీ అమిత్, షీల్ బి ఓకే. చిన్నపిల్ల కదా, అర్థమయ్యేలా చెప్పాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి అంకుల్. అతని గురించి ఇంతగా చెప్తుందంటే మీరు సారి కలిస్తే బెటర్ ఏమో. వాట్? ఇది జీవితం, మన బిజినెస్ కాదు. రేపు కలుస్తాను నీకోసం. వీడిని చంపాలి. భయం వేస్తుంది విశ్వ. ఇంత చెప్పినా మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరేమోనని భయం వేస్తుంది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మీ నాన్నకు చెప్పావు, ఓకే. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు నాకు ఎప్పుడేం చెప్పావా? మనం ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పుకోలేదు తెలుసా. ప్రేమ అంటే అదే, అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు. మనం ఎవరికి ఐ లవ్ యూ చెప్పము. చెప్తే అర్థమయ్యేది కాదు, జస్ట్ అర్థమవుతుంది అంతే. ఇంకో విషయం, 10 నిమిషాల ముందు ఇక్కడ ఏం జరిగింది? ఈ బ్రిడ్జ్ దగ్గర మా అమ్మ ఎలా చనిపోయిందో మాట్లాడుకున్నాం. ఇప్పుడేం జరుగుతుంది? నాన్న మన పెళ్లికి ఒప్పుకోరేమోనని మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చూసావా, నెక్స్ట్ మినిట్ గురించి చెప్పిన వెంటనే నీ ఫేస్లో ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందో. లైఫ్ని అలా చూడు, ప్రతి నిమిషం ఎక్సైటింగ్గా ఉంటుంది. ప్రేమ గురించి ఏదో అన్నావే, మీ నానే కాదు వాళ్ళ నాన్న వచ్చినా కూడా చెప్తా. ఓకే అంకుల్, మ్యాటర్ చాలా సింపుల్. వీఆర్ ఇన్ లవ్. అందరికీ 2 ఆప్షన్స్ ఇచ్చేటట్టు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. నంబర్ 1, తన్ని నా భార్యను చేయండి. నంబర్ 2, నన్ను మీ అల్లుడిని చేసుకోండి. కాదంటే గొడవలు అవుతాయి. విన్నాను. రోడ్ల మీద పడి అడ్డమైన వాళ్ళతోటి గొడవ పెట్టుకొని తన్నులు తినడం, ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తినడం. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇంట్లోకి రానిచ్చాను, సంతోషించండి. ఏం చూసుకుని మీకంత పొగరు? మాకేం తక్కువ? డబ్బు, అమితికి 500 కోట్ల ఆస్తుంది. నీకేముంది? చదువు ఉంది, సరిపోదు. ప్రేమ ఉంది, సరిపోదు. మా అన్నయ్య ఉన్నాడు. ఆ? అమ్ము, చూడు, పెళ్ళికి ప్రేమ ఉంటే సరిపోతుందేమో కానీ బతకడానికి డబ్బు కావాలి. అది నీ దగ్గర లేదు. ఈ పెళ్ళి జరగదు. ఏ రియా, మా అన్నయ్య ఏదో సరదాగా అన్నాడు. అవునమ్మా, బాధపడకు. కొంచెం ఎక్స్ట్రా చేశాను. ఒకవేళ నాన్నగారు ఒప్పుకోకపోతే మా వాడిని లేపుకొస్తాడు. ఎరా నువ్వు ఊరుకో. అది కాదే, కొంచెం చూప్. నాకు డబ్బు దక్క, ఇలాంటి ఫ్యామిలీ కావాలి. వదినా, నాకు తన నాన్న డబ్బొద్దు, తనుంటే చాలు.